ఇక ఐబొమ్మ రవి కస్టడీ రిపోర్ట్ను పోలీసులు బుధవారం కోర్టుకు సమర్పించారు. అందులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. రెండు రకాలుగా సినిమా ప్రింట్ను రవి కొనుగోలు చేశారు. నార్మల్ ప్రింట్కు $100, హెచ్డీ ప్రింట్కు $200 చెల్లించాడు. ఇక అతడికి సంబంధించిన 7 ఖాతాలను పోలీసులు గుర్తించారంట. వాటిలో 13.40 కోట్లు నగదు ఉన్నట్లు పోలీసులు కనుగొన్నారు. బెట్టింగ్ యాడ్ల ద్వారా 1.789 కోట్లు కూడబెట్టినట్టు గుర్తించారు. ఫస్ట్ ఐబొమ్మ రవినా లేకుంటే రవినా ఫస్ట్ అది గుర్తించండి. మొన్న విచారణకు తీసుకెళ్తున్నప్పుడు ఒక మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే అసలు నేను ఐబొమ్మ రవినా నాకు క్లారిటీ అని ఆయనే అడుగుతున్నాడు మనల్ని. ఇక్కడ ఐబొమ్మ రవి సోదరి చంద్రికకు 90 లక్షల నగదు పంపినట్లు పోలీసులు అతడి ద్వారా తెలుసుకున్నారు. అయితే ఈ నగదు లావాదేవీలన్నీ ఐబొమ్మ రవి డాలర్ రూపంలోనే చెల్లించినట్టు గుర్తించారు. ఇక రాకేష్ అనే వ్యక్తి ద్వారా ట్రేడ్ మార్క్ లైసెన్సు, బెట్టింగ్ పైరసీ ద్వారా వచ్చిన నగదుతో రవి జల్సాలు చేసినట్లు పోలీసులు కనుగొన్నారు. హైదరాబాద్ కూకట్పల్లిలోనే రవి ఆఫీసు నడిపినట్లు కస్టడీ రిపోర్టులో పోలీసులు స్పష్టం చేశారు. దాదాపు 12 రోజుల కస్టడీ అనంతరం మంగళవారం అతనిని జైలుకు పోలీసులు తరలించారు. ఈ కస్టడీలో ఐబొమ్మ రవి కీలక అంశాలు వెల్లడించారు. వాటిని తమ కస్టడీ రిపోర్టులో పొందుపరచామని అంశాలను కోర్టుకు పోలీసులు అందజేశారు. మొత్తంలో దాదాపు 10 కోట్లు విలాసవంతంగా గడపడానికి ఖర్చు చేశాడంట. ఇక హైలు, పబ్లు, ఇంకా స్టార్ హోటల్లోనే బస చేయడం ద్వారా ఈ లగ్జరీ లైఫ్ ఎంజాయ్ చేసినట్లు పోలీసు విషయంలో వెల్లడించారు. ప్రస్తుతం రవి అకౌంట్లో 3 కోట్ల నగదులు పోలీసులు సీజ్ చేసి ఫ్రీజ్ చేశారు. నిజంగా ఐబొమ్మ రవి గురించి మాట్లాడాలంటే రోజు రోజుకు ఒక ట్విస్ట్ లెవెల్లో ట్విస్ట్ వేణుమా ట్విస్ట్ ఇరుకు అన్నట్టు రోజుకి ఒక సంచలనం బయటకు వస్తూ ఉంది రవి కేసు. ఎందుకంటే ఒకప్పుడేమో వాళ్ళ వైఫ్ ఈయనను పట్టించిందన్నారు. తర్వాతనేమో లేదు, పోలీసులు వాళ్ళ వైఫ్ మాకు చెప్పడం ఏం లేదు, అసలు సమాచారం ఏమి ఇవ్వలేదు, మేమే తన అపార్ట్మెంట్లో నిఘా ఉంచి మేమే పట్టుకున్నామని పోలీసులు అన్నారు. మళ్ళీ దాని తర్వాత ఈయన యూఎస్ నుండి కూకట్పల్లికి వస్తే పట్టుకున్నామన్నారు. ఒకసారేమో ఈయనకు ఒక 5-6 అసిస్టెంట్లు ఉంటారు, వాళ్ళు షూట్ చేసి ఈయనకి ఇస్తారు, సో వాళ్ళకి కొద్ది మొత్తం అమౌంట్ ఇస్తాడు అని అట్లా అన్నారు. సో రోజు రోజుకి ఒక్కొక్కటి బయటకు వస్తూ ఉంది. బెట్టింగ్ యాప్ అని చెప్పి అన్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశాడు, దానిపైన కూడా కేసులు వేస్తామన్నారు. మరి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సినీ తారల పైన కేసులు వేయరా అని చెప్పి ప్రజలు బయటకు వచ్చి మాట్లాడిండ్రు. నిజంగా ఐబొమ్మ రవిని దేవుడు అని కొలిచిర్రు. మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా ఐబొమ్మ రవి దేవుడు అని చెప్పి చాలామంది అనుకున్నారు. కొంతమంది అయితే నిజంగా అభిమానులు ఆటోల పైన తన ఐబొమ్మ రవి అని తన ఫోటో, తన పేరు, హీ ఈజ్ మై గాడ్, హీ ఈజ్ మై ఇన్స్పిరేషన్ అని ఇట్లా కొటేషన్స్ రాసుకొని మరి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? సినిమా టికెట్స్ ప్రైస్ ఎంత ఉంది? నా దగ్గర ఇప్పుడు మల్టీప్లెక్స్లలో 300, 600, పాప్కార్న్ ఒకటి కొనాలంటే ఫ్యామిలీకి 800. సో ఇట్లా ఉన్నాయి కదా. మరి మేము ఇదే ఒక్క పర్సన్ వెళ్ళేటువంటి మనీ ఖర్చు చేసుకుంటే, అంటే ఒక 600 తీసుకొని అది ఖర్చు చేసుకుంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ దర్జాగా ఈ ఐబొమ్మను ఫోన్లో కానీ టీవీ కానీ కనెక్ట్ చేసుకొని దర్జాగా వాళ్ళు బిర్యానీ తింటూ కూల్ డ్రింక్స్ తాగుతూ ఎంజాయ్ చేసుకుంటే ఒక ఫ్యామిలీ మొత్తం చూడొచ్చు. ఏది ఒక 4-5 ఉన్నటువంటి ఫ్యామిలీ. సో ఇందుకు జనాలు ఐబొమ్మ రవిని దేవుడు అని కొలిచిర్రు. ఈ బెట్టింగ్ యాప్ల కేసులు ఇవన్నీ అంటే మరి బెట్టింగ్ యాప్ చేసినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకోవట్లేదు ఈ పోలీస్ యంత్రాంగం. మరి ఐబొమ్మ రవిని ఎందుకు పట్టుకున్నారంటే వెనుకడికి ఒక శాస్త్రం ఉంటుంది, దొరికినోడే దొంగ అని చెప్పి. అంటే వాడు దొరికితేనే దొంగ, లేకుంటే లేదు. అట్లా అదే పద్ధతి ఈ పోలీసు వాళ్ళు ఫాలో అయ్యి రవి దొరికింది కాబట్టి ఈయన పైన కేసులు అన్నీ కూడా పెట్టిర్రు. నేను రీసెంట్ ఒక వీడియో క్లిప్ చూసిన, దిల్ రాజును ఒక సోదరుడు ఇంటర్వ్యూ చేస్తున్నాడు. సార్, ఎవరు అడిగిళ్ళు మిమ్మల్ని టికెట్ రేట్లు ఇంత పెంచమని ఎవరు అడిగిళ్ళు? అసలు ఇన్ని వేల కోట్ల బడ్జెట్లు పెట్టి, 100 కోట్ల బడ్జెట్లు పెట్టి సినిమా ఎవరు తీయమని అడిగిర్రు? మీ హీరోలకి, హీరోయిన్లకి, యాక్టర్స్కి అన్ని కోట్లు ఇవ్వమని ఎవరు అడిగిర్రు? అదంతా భారం అంతా తీసుకొచ్చి ఈ జనాల మీద ఏమని ఎవరు అడిగిల్లు సార్? అసలు టికెట్ రేట్ ఎందుకు పెంచుతున్నారంటే ఒకరిని చూసి ఒకరు పెంచుతున్నారు అని చెప్పి దిల్ రాజు చెప్తాడు. అసలు మాట్లాడేటప్పుడు కొంచెమైనా ఆలోచించి మాట్లాడాలనేది మాత్రం లేదు ఎవరికి కూడా దిల్ రాజుకి. అంటే ఒకరిని చూసి ఒకరు పెంచుతున్నారంటే
జనాల దగ్గర నుంచి డబ్బు లాగేయాలి అనేది అయితే మీ దగ్గర ఉంది, అందరి దగ్గర ఉంది. అది ఎవడేడ పోతుంది, మేము మాత్రం మంచిగా ఉండాలని ఉంటుంది. మళ్ళీ మీరు తీసేటి ఏమన్నా మంచి సినిమాలా అంటే ఒక గంట సేపు కూర్చొని బయటకు వెళ్ళాలనిపించే సినిమాలు ఉంటాయి. ఈ ఫ్యాన్స్ కూడా ఎట్లా తయారైపోయారంటే మా హీరోకి అన్ని కోట్లు వచ్చినాయి, మా హీరోయిన్కి ఇన్ని కోట్లు వచ్చినాయి, మా హీరోకి ఓ 10 సంవత్సరాల తర్వాత హిట్ వచ్చింది, మేము ఇంకా 100 కోట్లైనా ఇస్తాం, ఇట్లా తయారయ్యారు. దీన్ని బేస్ చేసుకునే వాళ్ళు ఈ ఫ్యాన్స్ ఎట్లయినా పైసలు పెడతారని చెప్పి తీస్తున్నారు. మొన్న రాజు వెడ్స్ రాంబాయ్ సినిమా వచ్చింది, 100 రూపాయలకే సినిమా వేసారు వాళ్ళు. కొన్ని స్క్రీన్లలో ఫ్రీ సినిమా వేసారు. ఎందుకు? వాళ్ళకి తెలుసు సినిమాలో కంటెంట్ ఉంది, ఆ సినిమాని ఎంతకు పెట్టినా కూడా మా బడ్జెట్ మాకు వస్తుంది అని చెప్పి వాళ్ళకి తెలుసు. ఒకవేళ బడ్జెట్ రాకపోయినా కూడా ఇది మంచి సినిమా కాబట్టి జనాల దగ్గర తీసుకెళ్ళాలని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నది. నేను ఇంకా నిన్న మొన్న ఏదో ఒక శంబాల మూవీ, అదేదో మూవీ శంబాలనే అనుకుంటా, సారీ, శంబాల మూవీ వాళ్ళు కూడా సింగిల్ స్క్రీన్లో అయితే 90 రూపీస్ 99 రూపీస్ అట్లా పెట్టిళ్ళు, మల్టీప్లెక్స్లో అయితే 105 రూపీస్ పెట్టిర్రు. సో అది జనాలకు కావాలి. మీరు అట్లాంటివన్నీ చేసిన తర్వాత జనాలు ఎందుకు పైరసీని ఎంకరేజ్ చేస్తారు? సో ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని చూద్దాం మరి ఈ ఇమ్మడి రవి చివరాఖరికి ఏమవుతుంది, మరి ఏం చేస్తారు, ఎట్లాంటి కేసులు దీనిపైన నమోదు చేస్తారు అనేది కూడా చూద్దాం. సో ఇక